నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మైనార్టీలకు అండగా నిలవాలన్న సంకల్పంతో 2000 ప్రభుత్వంలో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి మండలాల మున్సిపల్ వారీగా కూడా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా యథావిధిగా కూడా గత ప్రభుత్వము అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా మౌలికమైన నాణ్యమైన విద్యను అందించేందుకు కసరత్తు చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే కూడా నూతన విద్యా విధానాన్ని ఏ విధంగా అమలవుతోంది, అందులో భాగంగానే కూడా ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులకు మౌలిక వసతులు ఉన్నాయా లేదా, మైనార్టీ పాఠశాలలు ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు కూడా అంటే విద్యార్థులు చేర్పించుకోవడంలో కూడా గతంలో ఎలాంటి మైనార్టీ పాఠశాలలు లేని పక్షంలో కూడా విద్యార్థులు కేవలం ఉర్దూ మీడియం పాఠశాలలోనే చదువుకునేవారు. కానీ వచ్చిన తర్వాత కూడా వారికి అనుకూలంగా ఉన్నటువంటి విద్యను అందించే దిశలో కూడా ఈ మైనార్టీలే కాకుండా ఇతర ఏ కేటగిరీలకు సంబంధించినటువంటి విద్యార్థులను ఇందులో తీసుకోవడం జరుగుతున్నది. ప్రస్తుతం మనము ఏదైతే ఆర్మూరు పట్టణంలోని కూడా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద ఉన్నామో, అలాగే స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ విద్యా విధానం అమలవుతుందా, ఎలాంటి సమస్యలను ఉన్నాయా, ఏ విధంగా పాఠ్యం కొనసాగుతూ ఉంది, అలాగే భోజన తీరు ఏ విధంగా ఉంది, పాఠశాల ప్రాంగణం కూడా ఎలా ఉంది, క్రీడలు కూడా కొనసాగుతున్నాయా లేదా అన్న విషయాలను పాఠశాల లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ పాఠశాలలు అంటే మౌలిక వసతులకు పెట్టింది పేరు. అందులో భాగంగానే కూడా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో సుమారు 3 నుంచి 3.5 ఎకరాల స్థలంలో కూడా ఈ పాఠశాల ప్రాంగణం ఉంది. అంటే విశాలవంతమైన క్రీడా ప్రాంగణం ఉన్నది. విశాలవంతమైన భవనం చూడడం జరుగుతుంది. మనం ఇక్కడ అంటే 2 ఫ్లోర్లో, ఒక ఫ్లోర్లో కింది ఫ్లోర్లో వచ్చేసి విద్యార్థులకు పాఠ్యాంశం కొనసాగుతోంది. పైన ఫ్లోర్కి వచ్చేసరికి విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే ఈ ప్రాంగణం చూసుకున్నట్టయితే కూడా సుమారు 3 ఎకరాల పైబడి ప్రాంగణమే ఈ యొక్క క్రీడా ప్రాంగణంగా ఉంది. ఒకేసారి అంటే ఒక మినీ స్టేడియం ఏదైతే క్రికెట్ ఆడడానికి కూడా ఒక పెద్ద గ్రౌండ్ ఏ విధంగా ఉంటుందో అంత పెద్దగా ఈ క్రీడా గ్రౌండ్ అయితే ఉంది. వీరికి అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి క్రీడలు నిర్వహించుకున్నా కానీ ఇబ్బందులు తలెత్తకుండా ఈ క్రీడా ప్రాంగణాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తున్నది. ప్రతి మైనార్టీ పాఠశాలలో ఏ పిల్లవాడినైనా సరే పాఠశాలకు పంపించాలంటే వాళ్ళు భయాందోళన మొదలవుతుంది. పాఠశాలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి భయాన్ని తొలగించి నాణ్యమైన విద్యార్థులకు అందించి మంచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కూడా మైనార్టీ పాఠశాలలో విద్యార్థుల భయం పోగొట్టడానికి వారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన విద్యార్థిని ఇక్కడ స్కూల్లో నిలపడానికి ఎలాంటి విద్యాబుద్ధులు నేర్పి వారిని ఎలాంటి విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళ ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు అన్న వివరాలు వివరించడానికి, మౌలిక వసతులు కూడా ఏ విధంగా ఉన్నాయని తెలపడానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా వాస్తవానికి విద్యార్థులు భయం పోగొట్టడానికి మీరు ఎలాంటి సింప్టమ్స్ ఇస్తా ఉన్నారు? మేము ఇక్కడ అందరూ ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తాం పిల్లలతో. ఇక్కడ వాళ్ళకి అస్సలు భయం ఉండేది ఏముండదు. సో వీ విల్ బి వెరీ ఫ్రెండ్లీ. వాళ్ళతో మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. బికాజ్ వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడ వదిలేసి వస్తారు కాబట్టి ఫస్ట్ మేము వాళ్ళకి భయం వాళ్ళ మనసుతో నుంచి తీసేస్తాము. దెన్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ విల్ బీ ఆన్ స్టడీస్. సో ఫస్ట్ మేము ఫోకస్ స్టడీస్ పైన పెడితే వాళ్ళు పేరెంట్స్ని వదిలేసి వస్తారు కాబట్టి వాళ్ళంతా ఫోకస్ చేయలేరు. సో వాళ్ళతో ఫ్రెండ్లీ ఉండి వాళ్ళతో ఏదైనా అటాచ్గా ఉండడానికి మేము ట్రై చేస్తుంటాం వాళ్ళతో. ప్లస్ తర్వాత స్టడీస్ పైన సో వాళ్ళు దేంట్లో వాళ్ళ హాబీస్ గురించి తెలుసుకుంటాం. వాళ్ళకి ఇష్టమైన పనులు ఏమున్నాయి, వాళ్ళు దేనిపైన వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సో అన్నీ దాని గురించి మేము ఫస్ట్ తెలుసుకుంటాము. తర్వాత మేము వాళ్ళకి స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ ఇస్తాము. క్లాస్లో ఎంతమంది పిల్లలు, అంటే మొత్తం స్కూల్ మొత్తం ఎంతమంది పిల్లలు, టీచర్స్ ఎంతమంది ఉన్నారు, స్కూల్ ప్రాంగణం ఎన్ని ఎకరాల్లో ఉంది? సో ఇది మాది రెంటెడ్ బిల్డింగ్. ఇప్పుడు మేము రెంటెడ్ బిల్డింగ్లో ఉంటున్నాము. ఇక్కడ మాత్రం డబుల్ సెక్షన్ ఉన్నాయి, 5th to ఇంటర్మీడియట్. అండ్ ఈ సెక్షన్లో 40 మెంబర్స్ ఉంటారు. 30 మెంబర్స్ మైనారిటీస్, 10 మెంబర్స్ నాన్ మైనారిటీస్. అంటే డబుల్ సెక్షన్ ఇక్కడ అంటే 80 మెంబర్స్ ఉంటారు. 60 మెంబర్స్ మైనారిటీస్, 20 మెంబర్స్ నాన్ మైనారిటీస్. దాంట్లో పాటు కూడా కేటగిరీస్ ఉంటుంది. 60లో నుంచి 51 మైనారిటీస్ ఉంటాయి. నెక్స్ట్ 5 క్రిస్టియన్ మైనారిటీ ఉంటుంది, 1 జైన్, బుద్ధిస్ట్, పార్సీ అండ్ సిక్. నాన్ మైనారిటీస్లో 5 seats బీసీకి ఉంటుంది, SC 3, ST 2 అండ్ OC 1. మా దగ్గర 8 మెంబర్స్ TGTs, 8 మెంబర్స్ PGTs అండ్ 8 మెంబర్స్ JL. అకార్డింగ్ టు దాట్ 1 మెంబర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ అండ్ PET స్టాఫ్ నర్స్ ఉంటారు. సార్
నో, ఇక్కడ మాకు ఇక్కడ ఏం వేకెన్సీ లేదు. ఇప్పుడు పక్కన అయితే ఏం వేకెన్సీ లేదు. ఉన్నా కూడా మేము ఆన్ ద స్పాట్ ఫిల్ చేసుకుంటాము. మా ఆర్ఎల్సీ సార్కి మేము ఇన్ఫామ్ చేసేస్తే అక్కడ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడ ఫిల్ చేసేస్తారు. పిల్లలు వాస్తవం ఇంటి ఫుడ్కి హాస్టల్ ఫుడ్కి అలవాటు పడాలంటే టైం పడుతుంది. దానికి మీరేం చెప్తారు పిల్లలకి? ఫుడ్ ఇలా ఉంటుంది. ఫుడ్ అకార్డింగ్ టు మెనూ ప్రకారం ఉంటుంది సార్. మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం దాల్ ప్లస్ 1 వెజిటేబుల్ కర్రీ కర్డ్, అండ్ ఈవినింగ్ దాల్ ఉంటుంది ప్లస్ 1 కర్రీ ఉంటుంది. అండ్ ఆల్టర్నేట్ డేస్గా మేము ఎగ్ ప్రొవైడ్ చేస్తాం, సండే చికెన్ ఉంటుంది. సార్ ఈ ఇయర్ అయితే ఇప్పుడు మాకు 97% 10th వచ్చింది అండ్ 85% ఇంటర్మీడియట్లో ఉంది. అండ్ మేము వాళ్ళకి బిఫోర్ నుంచి అంటే ఎగ్జామ్స్ భయం ఫస్ట్ మేము తీసిస్తాం. వాళ్ళకి ఎలా తీస్తామంటే వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ కెరియర్ కౌన్సిలింగ్ అని ఇస్తాం మేము. ఆ కెరియర్ కౌన్సిలింగ్లో వాళ్ళకి తెలుస్తుంది మేము ఏ స్టెప్ ఎక్కడ ఎలా తీసుకోవాలి. సో అలా తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఫోకస్ మొత్తం స్టడీస్ పైన వచ్చేస్తుంది. ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ మేము ఈ 10th అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, కాలేజ్ అయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి, డిగ్రీకి వెళ్ళాలా, ఇంజనీరింగ్కా, నీట్గా. సో వాళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ వలన అన్నీ తెలిసిపోతుంది. అండ్ మా టీచర్స్ వాళ్ళకి 1 వీక్ బిఫోరే వాళ్ళకి మొత్తం ఎగ్జామ్స్ ప్యాటర్న్ చూపించేస్తారు, ఎలా ఎగ్జామ్స్ రాయాలి, ప్రజెంటేషన్ ఆఫ్ ది పేపర్ మొత్తం వాళ్ళకి క్లియరెన్స్ ఉంటుంది. సో దాని వలన వాళ్ళకి ఎగ్జామ్ భయం పోతుంది. అండ్ ఇక్కడ మా దగ్గర ఎగ్జామ్స్ 1 month నుంచి 2 months నుంచి ఐసీపీ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవ్రీడే 1 ఎగ్జామ్, సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది. దాంతో వాళ్ళు ఎగ్జామ్ రాసి వాళ్ళకి ఇంతే ఎగ్జామ్ అని వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే డైరెక్ట్గా పోయి వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ రాయరు. సో ఇక్కడ ఐసీపీ రాయడం వలన వాళ్ళకి ఈ మనసు నుంచి భయం అని పోతుంది. సో వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్ అన్నీ చాలా సూపర్గా చేసేస్తారు. 9th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఆ ఎగ్జామ్ ఉంటుంది, ఐసీపీస్ అని. తర్వాత గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. దెన్ మనకి ఇక్కడ ప్రిఫైనల్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రిఫైనల్ ఎగ్జామ్స్ ఉంటుంది, తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు. అండ్ వీళ్ళతో పాటు మా ఎస్కాట్ టీచర్స్ అని కూడా వెళ్తారు ఎగ్జామ్ సెంటర్స్కి. అంటే వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్కి పోతే మాకు ఏమేమి అడుగుతారో, ఏం చేస్తారని వాళ్ళకి ఆ భయం ఉండదని ఎస్కాట్ టీచర్స్ కూడా మా దగ్గర నుంచి వెళ్తారు, అన్ని సెంటర్స్కి వెళ్తారు వాళ్ళు. అండ్ వాళ్ళు మొత్తం గైడ్ చేస్తారు వీళ్ళకి. ఇప్పుడు యాక్చువల్లీ ద విజన్ ఆఫ్ టెమ్రేస్ ఈజ్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ద పూరెస్ట్ ఆఫ్ ది పూర్. అంటే అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకాలి. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందని మనది ఇలా మనసులో ఉంటుంది. సో అది అలా కాకుండా మా గవర్నమెంట్ నుంచి కూడా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకాలని మా టెమ్రేస్ యాక్చువల్లీ విజన్ ఇది. సో మేము దాన్ని నిలబడడానికి ట్రై చేస్తున్నాం. సో వీఆర్ ఆల్సో గివింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. మా లెక్చరర్స్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళకి మేము ఎడ్యుకేషన్తో పాటు మేము వాళ్ళకి ఇచ్చిన ఐటమ్స్, ఫస్ట్ కాస్మెటిక్ కిట్ ఉంటుంది, దాంట్లో సోప్, ఆయిల్, పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనర్, కోమ్, అది అన్నీ ఉంటాయి. ప్లస్ దాంతోపాటు మేము బ్లాంకెట్, బెడ్షీట్, పిల్లో కవర్స్, యూనిఫామ్ అండ్ టవల్ ప్లస్ షూస్ అన్నీ ఫ్రీగా ఇస్తాం. ఎడ్యుకేషన్లో బుక్స్ అవసరం ఉంటుంది కాబట్టి ఆ బుక్స్ కూడా మేము క్వాలిటీ బుక్స్ ఇస్తాం. ఇలా కాదు సన్న పేజెస్ ఉన్న బుక్స్ కాదు, క్వాలిటీ ఉన్న బుక్సే ప్రొవైడ్ చేస్తాం. అండ్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో అన్నీ మేము ఫ్రీగా ఇస్తాం. సో ఇక్కడ మేము కోరుకున్నది ఏంటంటే పిల్లలకి మంచి జరగాలి, వాళ్ళు హై లెవెల్ ఎడ్యుకేషన్లో వెళ్ళాలని మా కోరిక ఉంది. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మా మైనారిటీ స్కూల్లో జాయిన్ కాండి. అండ్ ఇది ఉన్న అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఎస్పెషల్లీ మైనారిటీస్కి ఇది తెలియదు కాబట్టి నేను ఓపెన్ హార్టెడ్తో అండ్ అందరికీ ఇన్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో మైనారిటీస్ రండి ముందుకి అండ్ ఈ ఉన్న అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మనకందరికీ ఇచ్చిన దానికి యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎవ్రీవన్ అడ్మిషన్స్ కొన్ని వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి, వచ్చి దానికి ఫిలప్ చేసుకోండి. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీ పేరెంట్ సార్. ఆర్మూర్లో ఉన్న అందరికీ నాతో అండి, దిస్ ఈజ్ మై ఎవ్రీవన్ ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్. మన మైనారిటీ స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు మనకి స్పోర్ట్స్ కూడా ఉంటుంది. మన స్కూల్ నుంచి ఆర్మూర్ మైనారిటీ గర్ల్స్ స్కూల్ నుంచి నేషనల్ వర్క్ వెళ్ళిన గర్ల్స్ కూడా ఉన్నాయి. మన మైనారిటీ గర్ల్స్ వెళ్ళారు రెజ్లింగ్లో అండ్ ఖోఖో, కబడ్డీలో కూడా
అందరు వెళ్ళారు, నాన్ మైనారిటీస్ అండ్ మైనారిటీస్. సో ఎడ్యుకేషన్ పైన ఫోకస్ లేదు. మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉంటుంది ఇక్కడ, లైక్ స్పార్క్ ఫెస్ట్ ఉంటుంది. అండ్ దాంట్లో మేము ఎలక్యూషన్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, సింగింగ్, డాన్సింగ్ అన్నీ ఉంటాయి. సో పిల్లలందరూ దాంట్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఎడ్యుకేషన్ అని దొరకదు ఇక్కడ, అన్నీ మేము డిసిప్లిన్ అన్నీ నేర్పిస్తాం వాళ్ళకి. టేక్ ది వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ ప్రొవైడింగ్, అంటే ఏ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నామో అది యూజ్ చేసుకోండి. సో ఎవ్రీవన్, థ్యాంక్ యూ. అమూల్య, ఏ క్లాస్ అవుతుంది? 8th క్లాస్. ఎవరు? మోతే. ఏ క్లాస్ నడుస్తుంది ఇప్పుడు? 8th క్లాస్. ప్రజెంట్ క్లాస్ ఆర్ట్. అంటే ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ కండక్ట్ చేశారు, ఏమేమి క్లాసెస్ చెప్తారు? చాలా బాగా ఆర్ట్ మేడం అయితే ఆర్ట్ బాగా చేపిస్తారు. దీంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ దాకా వెళ్తాం. ఇక్కడ అన్నీ బాగుంటాయి, ఫెసిలిటీస్ కింద అన్నీ బాగుంటాయి. మేడమ్స్ అయితే స్టడీ గురించి బాగా చెప్తారు. ఇక్కడ మొత్తం 204 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ తెలంగాణ మైనార్టీ స్కూల్స్ 2016లో ఎస్టాబ్లిష్ అయినాయి. మా క్లాస్లో అయితే అందరు బాగా చదువుతారు. స్కూల్లో ప్లేయింగ్ గ్రౌండ్ బాగా చాలా ఉంటుంది. పీటీ మేడం ఇట్లా బాగా ప్లేయింగ్ చేపిస్తారు, ఆటలు ఆడుకుంటాము. ఫుడ్ కింద మంచిగా ఉంటుంది, గ్రీజర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా స్టడీ కింద మంచిగా చెప్తారు. ప్రిన్సిపల్ మేడం ఆర్ వెరీ గుడ్. తను వాళ్ళ పిల్లలాగా మమ్మల్ని చూసుకుంటుంది. మా మేడం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మాకు. హెల్త్ గురించి అని చెప్తారు, స్టడీ చెప్తారు, ఎలా ఉండాలో కూడా చెప్తారు. నీట్నెస్ గురించి, డామ్స్ ఎట్లా పెట్టుకోవాలి, క్లాస్లో ఎలా ఉండాలి అవన్నీ చెప్తారు. గుర్తు రారు, ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి. ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందించాలి అన్న సంకల్పంతో కూడా ఉపాధ్యాయులు పనిచేసే తీరును కూడా ఇక్కడ మనం చూడడం జరిగింది. అలాగే అంటే వారికి ఏ విధంగా పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయా లేదా, అలాగే పాఠశాలకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయన్న విషయాలను కూడా స్థానికంగా విద్యార్థులను వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మ, ఏం పేరు మీది? హారిక. ఎక్కడి నుంచి వచ్చినాయి? మోతే. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? 5 years. ఎట్లా ఉంది స్టడీ, ఎట్లా ఉంది? బాగుంది. అంటే ఎట్లా అనిపిస్తుంది 5 years నుంచి? బాగుంది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. టీచర్స్ ఎంతమంది వస్తారు మీ వేరే క్లాసెస్? 7 members. లాంగ్వేజెస్ పీరియడ్స్ ఉంటాయి, ఫుడ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. గేమ్స్? అవును, గేమ్స్ బాగుంటాయి. ఏమేమి ఆడిపిస్తారు? ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్, టెన్నికాయిట్స్, ఇవన్నీ, రన్నింగ్. టీచర్స్ సిస్టమ్ అంటే అర్థమయ్యేటువంటి పాఠాలు, రివిజన్ బాగా చెప్తారు. రివిజన్ కూడా ఎప్పుడైపోయినప్పుడే అయిపోతుంది. नासिया खानम, कब आया था हॉस्टल में? 8th क्लास. 8th क्लास. कैसे पढ़ाई, कैसे फैसिलिटीज? अच्छी है अल्हम्दुलिल्लाह. टीचर्स कैसा पढ़ाई कर रहे हैं? गेम्स क्या चल रहा है? गेम्स अच्छे, बहुत अच्छे. पीटी मैडम सुबह से हमारे साथ रहते और शाम में भी हम लोग खाने के बाद जाते. और हम टीचर्स बहुत सपोर्टिव है, हम लोगों को कभी भी छोड़ कर नहीं जाते टीचर्स. हम लोग अगर आधी रात को भी सीख हो गए तो टीचर्स हमारे साथ रहते. और पढ़ाई बहुत अच्छी है यहाँ की. ముష్రా. Which class? 10th క్లాస్. Okay. ఎట్లా ఉందంటే how is your study? స్కూల్ ఈజ్ వెరీ గుడ్. మంచి చెప్తారు మా కోసం, మంచిగా క్లాసెస్ కూడా మంచిగా చెప్తారు. ఎగ్జామ్స్ కూడా మంచిగా కండక్ట్ చేస్తారు. గేమ్స్ అవన్నీ మంచిగా ఆడిపిస్తాడు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఏ ప్రాబ్లం వచ్చినా మంచిగా చూసుకుంటారు. నర్స్ మేడమ్స్ ఉన్నారు. స్కూల్కి ఇంటికి వెళ్ళాలనిపించదా? అనిపించదు సార్. పేరెంట్స్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? సండే అలో ఇస్తారు. మంచిగా ఏం భయపడేటట్టు ఏమి ఉండదు. అందరు మంచిగా చూసుకుంటారు. ఇక్కడ ఫుడ్ మెనూ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎవ్రీ డే మంచి ఫుడ్స్ ఇస్తారు. స్నాక్స్ కూడా మంచిగా ఇస్తారు. ఇంకా నా పేరు అక్షయ, పిప్రి. బాగుంది, బాగుంది. కాస్మెటిక్ చార్జెస్ ఏమి ఇవ్వరు కానీ ఇక్కడే అన్నీ ఇస్తారు. పౌడర్, కోంబ్, కిట్ అన్నీ ఇస్తారు. అందులో డైలీ అన్నీ ఇస్తారు. మనకేం ఉండదు. ప్రైవేట్ స్కూల్లో కానీ ఇక్కడే బెటర్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అదేమి ఉండదు.
తెలియదు. ఇక్కడ బాగానే చూసుకుంటారు టీచర్స్ కూడా. ఫ్రెండ్స్ అయ్యారా? చాలామంది. కొట్టుకోవడం లాంటివి లేదు, అట్లా ఏం లేదు. My name is Chaitra. I am studying in 7th class. I am 12 years old. My school name is TGMR JC Girls One Armour. My father name is Lakshman. He is a farmer. My mother name is Kavya. She is a BD roller. I have one brother. His name is Shivacharan. He is studying in 8th class. He 14 years old. My favorite color is red. My favorite subjects are English, social, maths. My favorite teachers are Shravanti ma'am, Manjira ma'am, Marlata madam. My favorite dish is chicken biryani. My favorite curry is potato curry. I love myself. My name is Sneita. My school name is TGMRS JC Girls One Armour. My school have very big playground and sufficient dining hall. 17 dorms. 12 classrooms are there in my school. 17 teachers along with PT ma'am, art ma'am in my school. I love my school. नाम है अस्मिया. मैं 7वीं जमात कक्षा में पढ़ रही हूँ. कैसे हो स्कूल कैसा? स्कूल अच्छा है, टीचर्स अच्छे पूरे अच्छे हैं. क्या क्या दे रहे स्कूल में? स्कूल में पूरे अच्छे दे रहे, अच्छे चीज़ें दे रहे, यूनिफॉर्म्स दे रहे, बुकां दे रहे, पूरे फ्री में दे रहे. विजिटिंग कभी रहती? हाँ, पेरेंट्स विजिटिंग सेकेंड संडे रहते. मेरा नाम है आयशा. मैं 7वीं जमात में पढ़ने वाली हूँ. मेरा स्कूल बहुत अच्छा है. हमारे 17 डॉर्म्स है. हमारे 12 हमारे 12 क्लासेस है. हमारा डाइनिंग हॉल है. हमारे खेलने के चीज़ें हैं. हमारे पढ़ने के बुक्स है. हमारे पढ़ने के पाउच है, बैग है. हमारा अच्छा हॉस्टल है. हमारे जैसे పేరు స్రవంతి. నేను ఇక్కడ ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను 5th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు క్లాసెస్ డీల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు అందరూ మైనారిటీ స్టూడెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని చెప్పేసి మేము యాక్టివిటీస్ ద్వారా నేర్పించడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్న భయం పోగొట్టడానికి యాక్టివిటీస్ త్రూ మేము నేర్పించడం జరుగుతుంది. ఇంకా ఎడ్యుకేషన్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడానికి రకరకాలుగా వాళ్ళని మోటివేట్ చేయడము, మోరల్ వాల్యూస్ నేర్పించడము, అలాంటివి చెప్పుకుంటూ వాళ్ళని ముందుకెళ్ళేలాగా చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో భయం పోగొట్టడానికి ఎల్లప్పుడూ మేము నైట్ డ్యూటీలతో పాటు స్టడీ అవర్స్తో పాటు అన్నిటినీ చేసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఇంకా హయ్యర్ క్లాసెస్కి మంచిగా తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. త్రిష, ఉప్లూరు. ఎట్లా ఉందంటే ఈ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల మీ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? టీచర్స్ ఫ్యాకల్టీ ఎట్లా ఉంది? ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ మాకు టీచర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది మాకు చాలా మంచిగా అర్థమవుతుంది. మాకు అర్థమయ్యే విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పే విధానం మాకు చాలా నచ్చుతుంది. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ మాకు ఎక్కడ ఉండరు అన్నట్టు అనిపిస్తుంది. ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలాంటి టీచర్స్ ఉండరు అనిపిస్తుంది. కానీ మాకు ప్రైవేట్లో దొరికే ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయని మాకు ఈ రేవంత్ సార్ ఇంతకుముందు కేసీఆర్ సార్ ప్రొవైడ్ చేశారు. కానీ ఇప్పుడు న్యూ చీఫ్ మినిస్టర్ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంకా మాకు ఎలాంటివి తెలుస్తలేవు. ముందు తెలుస్తాయని మేము అనుకుంటున్నాము. शिफा मुस्कान. How is your school? How is your study college? यहाँ पे बहुत अच्छा है. यहाँ पे माइनॉरिटी स्कूल के हर फैसिलिटीज़ है. यहाँ पे मुस्लिम्स के वास्ते और सबके वास्ते हर फैसिलिटीज़ है. यहाँ पे फूड और बुक्स सब प्रोवाइड करते हैं. यहाँ पे हर चीज़ प्रोवाइड करते. और स्टडी भी बहुत अच्छी है. और टीचर्स पूरे वेल क्वालिफाइड टीचर्स है. और यहाँ पे प्राइवेट से भी ज़्यादा हमको अच्छे मार्क्स आते हैं और हम अच्छा पढ़ते हैं. कितने साल से आप यहाँ पे? मैं फर्स्ट ईयर में आई यहाँ पे. मुझे आके यहाँ पे 1 साल हो रहा. बट मैं
प्राइवेट में पढ़े जैसे उससे भी अच्छा पढ़ रही यहाँ पे आके। पेरेंट्स याद आएगा कुछ नहीं, टीचर्स है ना, उन लोग सब अच्छा देख ले रहे। జ్యోతి. ఎట్లా ఉంది స్టడీ? ఇంతకుముందు ఎక్కడ చదివాను? ఇంతకుముందు నేను 4th క్లాస్ వరకు గ్లోరియా స్కూల్లో చదువుకున్నాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చాను? ఇక్కడికి నేను 5th క్లాస్లో వచ్చినాను. ఎట్లా ఉంది స్టడీ? ఎట్లా ఉంది? ఇక్కడ టీచర్స్ మన పేరెంట్స్ లాగా ట్రీట్ చేస్తూ చాలా బాగా మనకి విద్యను అందిస్తారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో మన పేరెంట్స్ ఎట్లా వండుతారో అట్లా ఆంటీలు అట్లనే ఆంటీ వాళ్ళు కూడా మంచిగా వండుతారు. మనం ఇంట్లో ఎట్లా తింటామో అట్లనే ఇక్కడ కూడా తినొచ్చు. మమ్మీ డాడీ గుర్తుకొచ్చినప్పుడు టీచర్సే మన పేరెంట్స్ అనుకొని వాళ్ళతోని మన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటాం. గేమ్స్ కూడా పిటి మేడం చాలా బాగా ఆడిస్తారు. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కూడా ఆడిపిస్తారు మేడం. ప్రిన్సిపల్ మేడం కూడా మన పేరెంట్ లాగా మనతోని ఎనీ టైం మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ కూడా చేస్తారు, మంచి మాట్లాడతారు. మనూష. ఎట్లా ఉంది స్కూల్? స్కూల్ చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ ఇయర్లో వచ్చిన అప్పటి నుంచి టెమ్రీస్ అనేది నాకు చాలా నేర్పించింది. ఇక్కడ గేమ్స్ గేమ్స్ ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్, ఏది దేంట్లో ఫస్ట్? అంటే చదువులో కొంచెం అట్లా, కానీ గేమ్స్లో మాత్రం ఆడతాను. రన్నింగ్ స్టేట్ లెవెల్కి వరంగల్కి పోయినాం. డిస్టిక్కి నిజామాబాద్కి, అక్కడ కూడా రన్నింగ్, షార్ట్ పుట్, డిస్కస్ త్రో. మాకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు టెమ్రీస్ నుంచి. గేమ్స్ ఎట్లా కండక్టింగ్ చేపిస్తున్నారు? అంటే గేమ్స్ ఎట్లా నడుస్తూ ఉన్నాయి? అంటే ఎవరు ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉంటుందని కాన్సన్ట్రేషన్ చేయడం లాంటివి ఉంటాయి. అంటే ఏమంటారు, ఇప్పుడు ఇయర్కి స్టేట్ జోలు ఫస్ట్ అట్లుంటుంది. ఇప్పుడు సెకండ్ స్టేట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ థర్డ్ స్టేట్ స్టార్ట్ చేస్తారు. థర్డ్ టైం ఇప్పుడు దీంతో స్టేట్. గేమ్స్ అనేవి చాలా ఆడిపిస్తారు. ప్రొద్దున ఏమంటారు, పీటీ మేడం రోజు గేమ్స్ ఆడిపిస్తూ ఎక్సర్సైజ్ చేపిస్తారు. ఈవినింగ్ కూడా అంతే. గేమ్స్ మీద ఎక్కువ, అంటే గేమ్స్ మీద ఎంత ఉంటో స్టడీ మీద కూడా అంతే ఉంటుంది మా కాన్సన్ట్రేట్. గేమ్స్ కూడా చాలా విధాలుగా ఆడిపిస్తారు ఇక్కడ. స్టడీ కూడా బాగా చెప్తారు. ఫ్యూచరా సాఫ్ట్వేర్. అంజలి. ఐ ఆమ్ ఫ్రమ్ వర్కింగ్ టీఎంఆర్ఎస్ ఆర్మూర్ గర్ల్స్. 8 ఇయర్ నుంచి ఇక్కడ నేను వర్క్ చేస్తున్నానండి. ఎవ్రీ డే మార్నింగ్ 5:30కి వస్తా. 5:30కి వచ్చిన తర్వాత గ్రౌండ్ యాక్టివిటీస్ చేస్తారు పిల్లలు. ఫిజికల్ యాక్టివిటీస్, మార్నింగ్ రన్నింగ్, ఎక్సర్సైజ్ చేస్తారు సార్. దాని తర్వాత రిలాక్సేషన్కి వెళ్తారు. కాకపోతే ఇక్కడ పిల్లలకు ఏంటంటే గేమ్స్ పైన అవగాహన అనేది ఫస్ట్ లేకుండే. మేము వర్క్ చేస్తున్నప్పటి నుండి కొంచెం వాళ్ళకి అవగాహన వచ్చి ఇప్పుడు అసలు ఆడొద్దన్న వాళ్ళే ఆటోమేటిక్గా ఆడేస్తారు. చాలామంది మా స్కూల్ నుండి డిస్ట్రిక్ట్ మీట్కు, నేషనల్, స్టేట్ వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు. ఈ ఈవినింగ్ టైంలో ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఆడతారు. అది కాకుండా వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి వచ్చారు కాబట్టి వాళ్ళని మేము ఒక పేరెంట్ కన్నా ఎక్కువ చూస్తాము. వాళ్ళని ఇల్లు అనే సైడ్ వెళ్ళకుండా ఇక్కడనే ఉంటామనే పిల్లలు కూడా ఉన్నారు సార్. అట్లా మేము వాళ్ళని మోటివేట్ చేసినాం. నేషనల్కు రెజ్లింగ్కి వెళ్ళింది సార్. షిజ్రా అనేట అమ్మాయి ఇప్పుడు మొన్న వెళ్ళిపోయింది రీసెంట్గా. ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఆడింది ఆమె. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్. ఇంకొక అమ్మాయి నేహ అనేట అమ్మాయి సేమ్ డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్, స్టేట్. ముందు ఖోఖో ఉన్నారు సార్, కబడ్డీ ఉన్నారు, ఇంకా వాలీబాల్ కూడా కొంచెం ఉన్నారు సార్. గేమ్స్లో యాక్టివ్గా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళను మనం మోటివేట్ చేయాలి సార్. ఫస్ట్ వాళ్ళకి ఏం తెలియకుండా ఇట్లా చేయాలరా, ఇట్లా ఉండాలరా అని మనం మోటివేట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా గేమ్స్లోకి ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళు గేమ్స్ పరంగా పర్ఫెక్ట్ అయిపోతారు సార్. मेरा नाम अयमन तहसीन है. मैं 10th स्टैंडर्ड की हूँ. 3 ईयर्स से पढ़ रही मैं. अच्छा दे रहे. ब्रेकफास्ट भी रोज़ खिचड़ी, खट्टा, बूस्ट. आफ्टरनून भी वेजिटेबल्स प्रोवाइड करते. कोई तभी हेल्थ प्रॉब्लम रहता भी अच्छा देते सब. वार्डन भी अच्छे इधर के. प्रिंसिपल वो कुछ सब प्रॉब्लम में तो हेल्प करते. फूड में कुछ तो भी आया था, कुछ भी ऐसा फूड पॉइजन हुआ कुछ भी नहीं रहता. सोप प्रोवाइड करते, दाल वो ये सब देते. कुछ भी प्रॉब्लम नहीं होती. आजरा फातिमा. आई एम 10th स्टैंडर्ड. एवरी डे ब्रेकफास्ट में पूरी या खिचड़ी, खट्टा, इडली सब देते हैं यहाँ पे. और मॉर्निंग उसके साथ बूस्ट रहता. आफ्टरनून
वेजिटेबल्स रहते, ब्रिंजल, पोटैटो और उसके साथ दाल रहती एवरीडे। एंड ऑल्टरनेट डेज एग देते और इवनिंग स्नैक्स में बिस्किट, चुड़वा वगैरह सब देते। डिनर में वेजिटेबल्स रहते और कर्ड रहती, पिकल रहता। स्टडिंग इन 10th क्लास। रोज़ ब्रेकफास्ट में मंडे के दिन उपमा, ट्यूसडे के दिन खिचड़ी कट्टा, वेडनेसडे के दिन ज़ीरा राइस, थर्सडे के दिन पुलिहोरा, फ्राइडे के दिन इडली, सैटरडे के दिन बोंडा, संडे के दिन पूरी। फिर ब्रेकफास्ट में रोज़ ब्रिंजल, कर्ड, एग डेली, पोटैटो सूप देते हैं। और उसके साथ मेरा नाम सबाहत खानम है। मैं 9th स्टैंडर्ड में हूँ। हम 6th क्लास से पढ़ रहे हैं। यहाँ पे मॉर्निंग मंडे के दिन पुली हो रहा, ट्यूसडे के दिन उपमा, वेडनेसडे के दिन खिचड़ी कट्टा, थर्सडे के दिन पुली हो रहा, फ्राइडे के दिन यानी ज़ीरा राइस मसाला और यानी सैटरडे के दिन इडली, संडे के दिन यानी पूरी देते। मंडे के दिन ब्रिंजल ऐसा लंच में यानी खाना प्रोवाइड करते, खाना दाल रहती, एग देते। नाइट में भी यानी वेजिटेबल करी रहती और यानी दाल कर्ड देते। संडे के दिन आफ्टरनून चिकन रहता। इसमें सेमिया, खीर और यानी चुड़वा, बनाना, बिस्किट और डिनर में ब्रिंजल देते और राइस रहती, दाल रहता और यानी वेजिटेबल करी रहती। यहाँ पे वार्डन मैडम भी अच्छा देख लेते, आप कुछ तो भी यानी सालन अच्छा नहीं होता और वो बोले तो और उससे अच्छा बनाते। प्रिंसिपल मैडम भी अच्छे से और स्टडीज़ भी अच्छी है। आंटीज़ भी हमको मम्मी के साथ देख लेते हैं। कुछ तो प्रॉब्लम बोले तो या हमको सालन अच्छा नहीं दिखता बोले तो भी उन्होंने दूसरा सालन अरेंजमेंट करते, पिकिल देते और यानी टीचर्स भी अच्छे हैं, स्टडीज़ भी अच्छी हैं। నా పేరు కారం వైశాలి. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇక్కడ 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇక్కడ మాకు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్లో ఉప్మా, కిచిడి కట్ట, పులిహోర, ఇడ్లీ, చపాతి, బోండా అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు మా వార్డెన్ మేడం గారు. అలాగే మాకు మధ్యాహ్నం లంచ్లో విధమైన కూరగాయలతో పాటు మాకు పప్పు మరియు పచ్చడి అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. అలాగే మేము రాత్రి భోజనంలో మాకు పెరుగు, అన్నం అలాగే విధమైన కూరగాయలు, పచ్చడి, పప్పు అన్నీ లభిస్తున్నాయి. మా వార్డెన్ మేడం గారు కూడా మాకు చాలా మంచి సౌకర్యాలు లభించడానికి చాలా కష్టపడతారు. మాకు అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. मेरा नाम नशरा है. मैं अब 10th स्टैंडर्ड, मैं 2 ईयर से यहाँ पर पढ़ रही और यहाँ पर डेली फूड अच्छा रहता, टेस्टी रहता और कुछ भी प्रॉब्लम्स नहीं रहते फूड में, अच्छा बनाते. और मंडे पुलिहोरा ऐसा, ट्यूसडे उपमा ऐसा देते अच्छे मेन्यूज़ और संडे चिकन एंड पूरी एंड अदर अच्छे चीज़ें बनाते हैं. पर स्नैक्स में सेमिया, स्वीट्स एंड स्पाइसेस, बिस्किट्स पूरे देते हैं यहाँ पर. और यहाँ पर मैडम्स भी फूड का केयर लेते और सबके हेल्थ के बारे में सोचते, फूड अच्छा बनाते, एग देते और दाल एंड अदर वेजिटेबल्स भी बनाते. आफ्टरनून, अस्सलाम वालेकुम. मेरा नाम आयशा है, आयशा फरहीन. एज ए डिप्टी वार्डन TMR JC आरमूर गर्ल्स 1 मैं यहाँ पर 8 ईयर से काम कर रही हूँ. और यहाँ पर मेरा मतलब जो भी वर्क है ये फूड का देखने का मेरी कस्टडी में आता. और यहाँ पर फूड बच्चों के लिए मतलब बेस्ट देते. तो मेनू के हिसाब से वर्क होता. मॉर्निंग पीर के दिन खिचड़ी खट्टा, मंगल के दिन रवा, चाशंबे के दिन पुलिहोरा,
थर्सडे के दिन रवा, फिर फ्राइडे के दिन इडली, सैटरडे के दिन ज़ीरा राइस, संडे के दिन पूरी, फिर एवरी संडे चिकन भी प्रोवाइड होता, फिर संडे के दिन पूरी वगैरह खाना देते। स्नैक्स में सेवियाँ, बिस्किट, चुड़वा, खीर, मिल्क, बूस्ट, क्या कर्ड, एग्स, ये मेनू के हिसाब से बच्चों के लिए प्रोवाइड होता। अगर कोई बच्चे की हेल्थ भी अगर प्रॉब्लम है उसके लिए भी हम रात में नाइट में अगर हेल्थ प्रॉब्लम हुआ तो बच्चों को बिस्किट देते, दूध गर्म करके देते, हरीला बना के देते। बच्चों को अगर रोटी की भी ज़रूरत है तो कभी वो भी डाल के देते। बच्चों के लिए बच्चों का ख़ास ख्याल रखा जाता है, इसलिए कि बच्चे पूरी फैमिली से यहाँ पर आए हुए हैं। हम उनके लिए एक माँ की तरह काम करते, बच्चों को भी यहाँ पर अच्छा लगता। अगर हम बच्चों के लिए अच्छा करेंगे तो बच्चे यहाँ पर ज़्यादा से ज़्यादा दिन रुकेंगे, अच्छा पढ़ेंगे। बच्चों के लिए, बच्चों की हेल्थ के लिए सबसे पहले पढ़ने के लिए खाना अच्छा होना है। अगर बच्चे खाना अच्छा खाएंगे तो ऑनलाइन स्टडी में भी परफेक्ट रहेंगे। इसलिए हमारे कुकिंग स्टाफ भी सुबह 6 बजे आके रात में 6 o'clock को आके 9 में 10 या 10 तक जाते, बच्चों को खाना, स्नैक्स और इवनिंग डिनर प्रोवाइड करके ही यहाँ से जाते। फुल डे उन्ना भी हार्ड वर्क करते। बच्चों के लिए जो भी ज़रूरत की चीज़ें हैं वो एवरीडे उन्ना एवरीडे परफेक्ट काम करते। उन्ना भी हार्ड वर्कर्स है और यहाँ पर हमको स्टाफ सपोर्टिव है, प्रिंसिपल मैडम सपोर्टिव है, जो टेंडरर्स है वो भी हमको अच्छा सप्लाई करते। बच्चे भी मतलब अच्छा रहते। अगर उनकी अच्छी सेहत के लिए, अच्छे पढ़ने के लिए अगर खाना अच्छा रहा उसके लिए हम ज़्यादा से ज़्यादा कोशिश करते, बच्चों को अच्छे से अच्छा फूड देते। स्नैक्स में फ्रूट्स भी देते, सीजनल फ्रूट्स भी देते, डेली कर्ड देते, डेली मिल्क देते, डेली बनाना देते। हाँ, एज़ पर मेनू जो भी वेजिटेबल है वो प्रोवाइड करते। डे बाय डे अल्टरनेट डे एग प्रोवाइड करते। जो भी इनके लिए जो बेहतर है हम वो उन लोगों को मुनासिब और उनके हक़ का उनको हम बराबर जो आ रहा गवर्नमेंट से हम उनको वो प्रोवाइड कर देते। इसमें बेस्ट बोल तो सबसे ज़्यादा मेहनत बोल तो कुकिंग स्टाफ की है, जो सुबह भी आ जाते, अर्ली मॉर्निंग आके उन लोगों को टाइम पे ब्रेकफास्ट देते, दोपहर में, आफ्टरनून भी उन लोगों को टाइम पे मेंटेन कर देते, डिनर में भी टाइम पे दे देते, स्नैक्स भी टाइम पे देते। अगर एग्ज़ाम भी रहा 10th का तो अर्ली मॉर्निंग 7 को जब बच्चे एग्ज़ाम को जाते तो 6:37 को भी उन लोगों को ब्रेकफास्ट प्रोवाइड कर देते। बच्चे रेडी होके एग्ज़ाम को चले जाते। यहाँ पर बेस्ट इज़ बेस्ट है। మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా మౌలిక వసతులు అలాగే విద్యా విధానం ఏ విధంగా కొనసాగుతోంది, అలాగే వచ్చిన నుంచి కూడా తాము పాఠశాలలోకి వచ్చే నుంచి వెళ్ళేంత వరకు ఎలాంటి నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నారు, ఉపాధ్యాయుల పనితీరు ఏ విధంగా ఉందన్న విషయాలను కూడా విద్యార్థుల నోటి మాటల్లోనే వినడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మైనార్టీ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఉన్నత స్థాయిలో కూడా ఎదిగారని చెప్పేసి ఎదిగారు అన్న విషయాలను కూడా స్థానిక ప్రిన్సిపల్ మాటల్లోనే వినడం జరిగింది. ఇది మైనార్టీ రెసిడెన్షియల్ ఆర్మూర్ పాఠశాల నుంచి K6 అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తున్నానండి K6. కెమెరామెన్ సాజిత్తో సునీల్, K6 ఛానల్, ఆర్మూర్ పట్టణం నుంచి.